హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆకాకరకాయ కర్రీ ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. నేనైతే ఆకాకరకాయలు నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. నేనైతే సన్నగా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను ఇలాగే కట్ చేస్తున్నాను, ఇలాగే కట్ చేయాలని అవసరం అయితే లేదు. ఇవైతే సీజన్లోనే పెండుతాయి. హెల్త్కి అయితే చాలా మంచిదండి ఈ కర్రీ. మనకి దొరికేటప్పుడు వండుకుంటే చాలా మంచిది. ఇలా కట్ చేసుకున్నాను చూసారా. ఇప్పుడు మూకుడు పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి, మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకోవాలి. అవి బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి ఉంచుకున్న ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలండి. మనకు తొందరగా ఫ్రై అవ్వాలి అనుకునేటప్పుడు మనం కొంచెం సాల్ట్ పైన చల్లుకుంటే సరిపోతుందండి. ఒక్కసారి అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ తీసి చూడాలండి. మధ్యలో మాడిపోకుండా మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. అది ఫ్రై అయ్యే వరకు మాత్రం మూత పెట్టి చూస్తూ ఉండాలండి. చూసారా, ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మనము ఎంత కారం తినగలమో అంత కారం వేసుకోవచ్చండి. కొంతమంది ఎక్కువ తినచ్చు, కొంతమంది తక్కువ తినచ్చు కదా. మనకి ఎంత కారం తినగలమో అంత కారం వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి. ఎందుకంటే కారం వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా, కొంచెం ఫ్రై అయింది కదా. మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇప్పుడు దీంట్లో వేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకోవాలండి. టమాటాతోనే అలా ఫ్రై అయిపోతుంది. మనకి లైట్గా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. వాటర్ వేసుకుని లైట్గా గ్రేవీలా వస్తుంది. నేనైతే వాటర్ వేయడం మిస్ అయిందండి. కొంచెం లైట్గా అయితే వాటర్ వేసాను. చూసారా కర్రీ ఎంత బాగుందో. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిదండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.